హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీ కోమలా చౌదరి. ఈరోజు చౌదరి గారు ఏమి వంట చేస్తున్నారో చూపెడతాను. తుఫాన్లో చక్కగా వేడివేడిగా తిందామబ్బా. అయితే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఏరుసిన పప్పులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నెక్స్ట్ వచ్చేసేమో జీడిపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, వీటన్నిటిని కజ్జికాయలు చేస్తానబ్బా. మల్టీగ్రెయిన్ పౌడర్ వేస్తాను. మైదాపిండి వాడనండి, అసలు మైదాపిండి సంవత్సరం నుండి వాడట్లేదు ఇంట్లో. నెక్స్ట్ వీటన్నిటిని వేపిస్తాను. అంటే అన్నీ కలిపి ఒకసారి వేపిస్తున్నారు కదమ్మా, అన్నీ ఎగుతీయా లేదంటే పర్వాలేదండి, సగం వేగినా పర్వాలేదు ఏరుసిన పప్పు లాంటివి. ఎందుకంటే మనం కజ్జికాయలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో బాగుంటుంది. కేజీ బెల్లం వేసానండి. బెల్లం ఎక్కువ పట్టింది, ఎందుకంటే నల్ల నువ్వులు వేసాను కదా, కొంచెం చిరుచేదుగా ఉంటాయి అన్నమాట. నల్ల నువ్వులు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. అందుకని అయితే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పిండి వంట చేశానండి. అడ్జస్ట్ అవును బా. ఇంకా ఏం చేశానంటే మిగిలిన సగం కజ్జికాయలు కొన్నే చేశానండి. కొంత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అన్నీ సేల్ అవ్వు, ఇవి తిన్నాక మళ్ళీ 10 రోజులు పోయాక వండుదామని. వీటితో పాటు ఒట్టి స్వీట్ తింటే బాగుండదు కదా, హాట్ కూడా కావాలని కొన్ని చక్రాలు కూడా నొక్కానండి. కొన్ని అదనమాట. లావు చక్రాలు కొందరు తింటారు మా ఇంట్లో, కొందరేమో సన్న చక్రాలు తింటారు. అందుకని 2 చక్రాలు కూడా కొన్ని చేశాను ఫ్రెండ్స్. ఎక్కువ చేస్తే సేల్ అవ్వు అనమాట. ముగ్గురమే కదా ఇంట్లో ఉండేది, అదే ఫ్రెండ్స్. అందుకని ఈ తుఫాన్లో కూర్చొని ఇంట్లో చక్కగా తింటూ ఎంజాయ్ చేద్దామని ఉద్దేశమే చేశాను. మీరు కూడా చూడండి, చక్కగా నోరు ఊరిద్ది. అదనమాట. సన్న చక్రాలు, లావు చక్రాలు, కజ్జికాయలు. బాయ్ ఫ్రెండ్స్.